ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జై శ్రీరామ్. మా టీ ఫ్యామిలీ అందరి తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. This performance, you proved it with your dance. Entire ఢీలో ఇది చాలా నచ్చిన పర్ఫార్మెన్స్. బాటమ్ 2 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్. నౌ ద రియల్ గేమ్ స్టార్ట్స్. నా ఓటు అక్క కన్నా. ఐఎమ్ సారీ సాత్విక్. ఒకరికి ఒక పవర్ ఇచ్చారు అని అంటే ఆ పవర్ని మనం ఇంకొకరి మీద యూజ్ చేస్తున్నామనంటే అది ప్రాపర్ రీజన్ ఉండాలి. ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ చెప్తున్నా. సెకండ్ టైం లేచినప్పుడు నేను అన్నం చూసా, ఇండైరెక్ట్గా ఐస్ తోటి కాంటాక్ట్ చేశాడు అక్కకు ఓటేయని. సో దట్స్ వై నేను వేసా. ఇప్పుడు దీన్ని అన్ఫేర్ అనుకుని ఏమంటారు చెప్పు. మాస్టర్ ఏం జరుగుతోంది మాస్టర్? నేను ఎందుకు కూర్చోను ఇక్కడ? నేను నిరుపపన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మాస్టర్ 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 డి అంటే ఆటలుగా అనిపిస్తుందా మీకు? చెప్పురా. డి ఎలా కనబడుతుంది? మాట్లాడాలన్నా కూడా లోపల నుంచి పూర్వ విద్యార్థులందరూ కలవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ పండుగ రోజు కలవడం నాకు ఇంకా ఆనందంగా ఉందిరా. ఎందుకంటే అందరూ ఒక ఏజోలో ఎక్కడ ఉన్నాం కాబట్టి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పెద్దోడు తోపుడు పండుగ పురుగులు అమ్ముతున్నాడు. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు సులభ కాంప్లెక్స్ ఉంది కదా, 2 రూపాయలు తీసుకుని అలా వదిలేకమ్మా, నా దగ్గర పంపించు. అడిగా 2 రూపాయలు కూడా మిగిలినవా? నా అంత దరిద్రం వాడికి వద్దురా, అంత అలా బతకని. మా బామ్మడి గారు ఫోన్ చేసి బాబు పండగకి రావాలని చెప్పారు. అరే మల్లేషు, అందరు మా ఫ్యామిలీ ఎదుడు ఒకసారి ఇట్రా. ఇంతమంది ఎవరు పెడతారు అన్నము? చాయ్ ఉందా? పాలు సరే బయట పోయి తాగొస్తాం. ఏం ఆగు బావా, పాలు నేను తెచ్చి రాత్రే పెట్టిన ఫ్రిడ్జ్ లా. ఉన్నాయా? ఉన్నాయి. ఏమండి చక్కెర డబ్బా అంతే, ఒకసారి లోపలికి వస్తారా? కొంచెం జరుగు. మీసమున్న నేస్తమా నీకు తక్కువ. ఆ గ్యాప్ లేని తక్కువ అయ్యేవి లేదు కాబట్టి తక్కువ అని చెప్పాను రా నేను. నీకు ఇష్టమైన అమ్మాయి పేరేంట్రా? స్నేహ ఉల్లాల్. ఎందుకు? అందులో స్నేహం ఉందిరా. నీకు ఇష్టమైన అమ్మాయి మియా ఖలీఫా. అందులో స్నేహం లేదు కదరా. అవి చూస్తున్నప్పుడే కదరా మనం బెస్ట్ స్నేహితులు అయ్యాము. పిల్లం బ్యాట్ లాంటిది, భర్త బాల్ అంటాడు. ఆ బ్యాట్ దెబ్బలకు భరించలేక బౌండరీ దాటిపోదామన్నా సరే ఈ బద్దువులనే కీపర్లు పట్టుకొచ్చి మరి బ్యాట్ కప్పచెప్తూ ఉంటారు.
వీళ్ళ ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు హారిక, రెండో కూతురు సారిక, మూడో కూతురు అనురాధ. ఈ బాలికలు కన్నా మూలిక నేనే. ఇదేం టిఫిన్ బాక్స్ తెచ్చుకుంది? లంచ్ బాక్స్ అండి. ఏంటి ఏం లేదేంటి? ఉపవాసం కదండి అలా. ఇదేంటమ్మా ఎంత పోసిన గ్లాస్ నిండట్లేదు? పొయ్యండి కొంత. ఒకసారి ఆగు. ఇదేంది ఇది రాజమండ్రి దాకా వేసినట్టు? ఇది జబర్దస్త్. ఇక్కడ కామెడీ చేయాలి. మీరు డీకి వచ్చి కామెడీ చేస్తే మేము చూడట్లే. మీ డాన్స్ బాగోదు కాబట్టి మేము కామెడీ చేస్తాను. మీరు కామెడీ బాగట్లే కాబట్టి డాన్స్ చేస్తున్నాం. మా ఆవిడకి డాన్స్ అంటే పిచ్చి. ఒకసారి డాన్స్ నేర్పిస్తే సరే ముట్టుకోకుండా చేయండి. ముట్టుకోకుండా చేయటం కదా సంసారమా? ఏం మాట్లాడుతున్నావురా? जादू तेरी नजर, खुशबू तेरा बदन. మేఘనా हाँ నిమణ 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 నిమణ. ఏయ్ దట్ ఇస్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కాదురా. 4 days నుంచి నేను నీకు కాల్ చేసి నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదమ్మా? కాలుకు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తారు? ఫోన్ కి చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఏ పంచ్ ఎలా ఉంది? నిమణ 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 నిమణ. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? వాడు పబ్లిక్ లో సిగరెట్ కాలుస్తున్నాడు. అది ఇవాళ రేపు కామన్ కదా. ఇవాళ రేపు కామనే. ఆ నిన్న కాల్చాడు, అందుకే అరెస్ట్ చేశారు. నీ పేరు అంత చిన్న పేరు పెట్టారేంటి అని? నీ వెయిట్ ఎంత? 100. ఇడికి నీకేముందా? మధ్యలో 3 ఫ్లాట్ ఉంది. నీకు మొత్తం ఫ్యాటే ఉందిగా. మీ ఆవిడ చనిపోయి 20 days అయింది, కానీ 20 days వరకు అపార్ట్మెంట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి కారణం 11 రోజుల తర్వాత భోజనం పెట్టే స్తోమత లేక చెప్పలేదు సార్. నన్ను పిలవాల్సింది కదా. నీకు భయపడే చెప్పలేదు. ఇది లైవ్ డేటా. మీరు అబద్ధం చెప్పినా సరే ఇది నిజం చెప్పేస్తుంది. మీరు ఏం చేస్తుంటారు? హాబీస్ ఏంటి? బ్యాడ్మింటన్ ఆడతారు సాయంత్రం అయితే, మార్నింగ్ అయితే టీ తాగుతారు హాల్లో కూర్చొని. ఓకే, మీకు ఇష్టమైన కర్రీ? గుత్తొంకాయ ముద్దు ముద్దుగా మసాలా పెట్టి వండితే భలే తింటారు. ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు నా వంక చూడడానికి ట్రై చేస్తాను. నువ్వు మీ ఇంట్లో ఉంటావు, ఇంట్లో ఉంటావా? చూసేదంతా ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు నచ్చారు. మనం పైకి వచ్చావరా? ఒక్క నిమిషం మనం పైకి వచ్చినామా? వస్తే నీ అమ్మ కడుపు మాడ జీవితంలో నువ్వు పైకి రావు అన్నావు కదా, చూడు ఎంత పైకి వచ్చినావు. ఇంతకీ మీరెవరు? చిత్రగుప్తుడిని. అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపానా? నువ్వు చేసిన పాపాలు చూపానా? ఇంకా మనకు ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. పెద్ద ఆయన పెద్ద ఆయన రావడానికి 2 గంటలు పడుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. 2 hours వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొడుతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ. యాక్చువల్లీ మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది. మీకు ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఇంకో ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్నపోద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా బూతులా. ప్రాణం పోయాక నానేంటి అమ్మేంటి రష్మి? రేయ్ రేయ్ అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఇర్రగదీశారు. సోషల్ మీడియాని గనక సరిగ్గా వాడుకుంటే ఈ స్టేజ్కి రావచ్చండి. సంగీతంలో కీర్తన స్పెషల్, కానీ కీర్తనే వచ్చి పాట పాడితే ఇంకా స్పెషల్. ముందుగా ముఖ్యాంశాలు. యథావిధిగా సాగుతున్న ఎన్నికలు, ఓటు వేయడానికి 50% కూడా ముందుకు రాని ప్రజలు. ఓట్లు వేయమంటే నోట్ అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఓటు విలువేంటో మనం తెలిసేలా చేయాలి. అధిరి పడుకు ఇది రగిలిన
ఓట్ అంటే నోటు కాదు, బాటిల్లో మందు కాదు, నీ అరచేతి చూపుడు వేలితో నిలదీసే హక్కు. ఓటు చెల్లించని ఎవ్వరికి మేం భారత పౌరులమని చెప్పుకునే అర్హత లేదు, ప్రశ్నించే హక్కు అంతకన్నా లేదు. మీరు వేసే ఒక్క ఓటు ప్రభుత్వాలని పడగొట్టగలదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలదు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ఏ అనాథాశ్రమంలోనో చేర్చే వాళ్ళకి, ఓటుకని ఇచ్చిన ఆ రోజుని హాలిడే అనుకొని గడిపే వాళ్ళకి నా ముందు ఏ తేడా లేదు. ఓటు మన హక్కు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో సుమా అడ్డా షోలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు లవ్ మౌలి టీమ్. yes welcome to సుమా అడ్డా. ఈ రోజుకి ఇది మౌలి గాడి అడ్డా. మౌలి, మీరు ప్రేమను వెతుకుతూ తిరుగుతున్నారని అర్థమైంది. చిన్నప్పటి నుంచి వెతుకుతానే ఉన్నా అండి, దొరుకుతున్నట్టే దొరుకుతుంది కానీ మళ్ళీ దొరకట్లేదు. అదేంటి అసలు? మా షోనే లవ్, మాది ప్రేమ. అబ్బాయిలైతే అమ్మాయిల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? చెప్పు పంకురి, వాట్ ఇస్ లవ్? షూటింగ్ లో చాలా తెలుగు నేర్చుకున్నాను. తెలుగు అని అడగలేదుగా నేను. వాట్ ఇస్ లవ్ అని అడిగాను, అది కూడా ఇంగ్లీష్ లోనే అడిగా. టైం అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరి కోసము ఆగదు. నేను అసలు ఆగను. మీరు మండే నుంచి సండే వరకు ఏం చేస్తారో ఒక డైలాగ్ వినిపిస్తాం, వినండి. ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. అవును, మీరు మేనేజర్ కదా, లాస్ట్ లో ఇంకేదో ఒక షార్ట్ చూసాను, అది మీరేనా? నేను ఒక్కదాన్నే ప్రపంచానికి ఆయనకి లింక్. యు ఆర్ జస్ట్ లైక్ మీ. నేను ఒక్కదాన్నే ప్రోగ్రామ్ కి ఆడియన్స్ కి లింక్. సినిమా వాళ్ళు జనరలీ అంతా అయిపోయిన తర్వాత పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ చేస్తారు, తర్వాత సుమమ్మ గుడి. ఎవరు ఎంత పూజ చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమా. అబ్బా కాకపోతే మొన్న చిరంజీవి గారు కోటు కొట్టడం ఒకటే నచ్చలేదు. సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదు అన్నావు కదా. బైక్ మీద వెళుతున్నప్పుడు ఎలాంటప్పుడు సడన్ బ్రేకులు వేస్తారు? ఆంటీని కూర్చోబెట్టి సడన్ గా బ్రేక్ వేసేస్తాం. ఆంటీయా? బేబీ, ఏంటి నిప్పుతో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను నీతో? మరి నిప్పు లాంటిదే కదా బేబీ నీతో లైఫ్. నాట్ సపోజ్ టు డూ లైక్ దట్. ఓకే 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 ఓకే. నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఎల్లగొట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో కాదు రైట్ హ్యాండ్ తో ఎల్లగొట్టాలని. ఓకే ఓకే ఓకే. నాకు వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉంటా. నేనేం చెప్పాను నీకు? అలా వంగద్దని చెప్పావా? వేర్ ఈస్ మై బ్రష్? బ్రింగ్ మై అదర్ గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. నేను ఈ బొక్క ఎందుకు ఇచ్చానో నాకు తెలుసు, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే, కానీ కొన్ని మాకు తెలుస్తలేదు. ఏంటి అలాంటి చేసుకోబోతున్నా ఉంటాను? అగ్ర నిర్మాత ఎవరైనా. సో 10 years బ్యాక్ ఆ గీతాంజలికి ఈ గీతాంజలికి ఏంటి డిఫరెన్స్, ఏం చూసావు? ఇట్స్ ఆల్వేస్ ఎ స్పెషల్ మూవీ. అది డెవలప్ చేయడానికి కోనా గారికి 4 సంవత్సరాలు పట్టింది. మన ఇంటర్వ్యూకి ఆయన కూడా వచ్చిన్నాడు. చాలా క్వాలిటీస్ ఉన్న కోన వెంకట్ రోజు రోజుకి పసికోనలా తయారవుతున్నాయి. ఈ గ్లామర్ రహస్యం ఏంటి? అంటే బీ పాజిటివ్, స్టే పాజిటివ్. ఇది 2 years బ్యాక్ చెప్పుంటే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది.
దీంట్లో ఏంటి కొత్త పాయింట్? దెయ్యాలతో షూటింగ్. దయ్యాలతో షూటింగ్. వాళ్ళు ఆ సినిమా అయ్యేంత వరకు క్యాటర్లు వచ్చి బయటకు వాళ్ళే చెప్తారు. లేకపోతే అదే గెటప్ వేసుకున్నాడు రవిగాడు. అరే ఏంటి చిన్నగిద్దరు నీ చేతుల్లో ఇలాగ తిరుగుతున్నా. 1000 రూపాయలకి ఎన్ని 50 వస్తాయి? పర్లా తీసుకో, 3 రోజులు తీసుకొని చెప్పు. 10 నీ రికమెండేషన్ నువ్వే లెక్క పెట్టుకుంటావా లేకపోతే పక్కన? లేదు, మేనేజర్ లెక్క పెట్టు. నేను ఉంటాను. నాకు సేఫ్ ఆయనే. అన్ని సేఫ్ కాదనా? స్పెషల్ సాంగ్లు చేయడానికి ఏంటి కారణం? నేను కాల్ తీసుకున్నాను, అన్లెస్ ఈ కేటగిరీస్ ని ఫుల్ఫిల్ చేసేట్టు ఇంకొక సాంగ్ వస్తే తప్ప నేను చేయకూడదు అని. గేమ్ చేంజర్ కి రోప్స్ ఎక్కువైపోయి మన మజిల్ చిన్నగా టేర్ అయింది. ఆ సివియారిటీ తోటే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నైట్ రారారెడ్డి సాంగ్ షూట్ చేశాను. డిక్టేటర్ కదా చేసింది, బాలయ్య గారితో. డిక్టేటర్ డైరెక్టర్ గారిని ఆట పట్టిస్తుంటే మన హీరో గారు కోల్ కోల్ అన్నారు. ఏంటది? ఓం శాంతి ఓం శాంతి ఏంటది? నేను పిచ్చి పిచ్చిగా అలరి చేసేదాన్ని. అలరి లేదు, శాంతి శాంతి శాంతి, అలా కోపడకూడదు. బల్పు కాడి నుంచి తన పరిచయం కదా, తనలో ఏది గుడ్ చూసావు, ఏది క్వాలిటీ మార్చుకోవాలా అని ఏదైనా? ఇప్పుడు అందరూ జనరల్ గా లోపల ఒకటి పెట్టుకుని పైన ఒకటి మాడతారు, ఫిల్టర్లు పెట్టేసుకుంటారు. తినగా ఫిల్టర్లు ఉండవు, అది తగ్గించుకోమని చెప్తుంటారు. అందుకేనా మీ యూనిట్ లో ఒక బ్యాగ్ లో కిట్కెట్ గార్డ్స్ పెట్టుకున్నాం? అదేనా? అది నేను మా కాలేజీలోంచి లేపుకెళ్ళి ఇది పెళ్లి చేసుకున్నాను. మా ఫ్యామిలీ లేరు పెళ్లికి, ఫ్రెండ్స్. కోటి ఆర్య సమాజ్ లో. ఇప్పుడు ఈ 6 జైల్లో ఉన్నారట కదా మహేష్ బాబు. ఇప్పుడు హీరోకి సంబంధించిన ఒక పాట పాడాలి. వేకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత అయ్యింది. ఏమైంది? ఏమైంది? ఈ ఆర్టిస్ట్ కి ఫేమస్ డైలాగ్ ఏంటి? అది నువ్వు అంటాం బాలే, నేను అంటలే. నాకే కాదు, నాకే కాదు, అది నీకే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక. శ్రీ రామాంజనేయ గీతాలు మీకు అందరికి ప్రెజెంట్ చేయబోతున్నారు. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, పానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అద్భుతం అద్భుతం, ఎంత చక్కగా పాడావు, ఎంత చక్కగా పాడావు. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసావంట. ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంటా. ఓ బజరంగు బలి దుడుకున్నది గాని అడుగులలో, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఆ బ్రహ్మాస్త్రము సైతము అమ్మవదాని సన్నిధిలో. భక్తిలో వీరం రెండు కలిపి అద్భుతంగా ఆలపించావు. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం, సదా రక్షక కాపాడని నీ నామధేయం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. చాలా కాన్ఫిడెంట్ గా పాడావు, చాలా అందంగా పాడావు, ఒద్దిగ్గా పాడావు. ప్రసన్నాంజనేయ అనే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. మంచి పాటిచ్చావు. నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయ, నా వెంటే నువ్వుంటే భయమా. జై చిరంజీవ జగదేక వీర, అసహాయ శూర అంజని కుమార. ఇంకొంచెం ఫోర్స్ ఉండాలేమో అనిపించింది అంతే. వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయ. ఈ రౌండ్ లో కొద్దిగా యువర్ లిటిల్ అవుట్ ఆఫ్ ఫోకస్. సంజీవి గిరివాహ సానీరి సాహ, జై చిరంజీవ జగదేక వీర. తీవరే రామరసం రసనే పిబరే రామరసం. ఒక పక్కన రామరసం, ఇంకో పక్కన గానరసం కూడా నువ్వు పాడుతూ ఉంటే అంత బాగుండింది. జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమ సారం. మహామునుల చేత గ్రోలబడింది, సురవరపు విద్య చేత సేవింపబడినది. సకల శాస్త్ర నిగమాగమ సారం,
ఎక్స్ట్రాడినరీగా ఉండింది. గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు నువ్వు నీ ప్రాణం పెట్టి పాడావు. హ్యాట్స్ ఆఫ్ టు యు. దాశరథి